అవి కూడా డిస్కషన్లోకి వెళ్దాం. రైట్, కౌశిక్ చరణ్ గారు, రైతురెడ్డి గారు చెప్పినారు, రామ్మోహన్ గారు చెప్పినారు, శ్రవణ్ గారు, నేను అక్కడ కూడా వెళ్తాను. ఓపెన్ దీనిలో దాపరికం ఏం లేదు, బీజేపీ కాంగ్రెస్ ఓపెన్గా ఫిక్స్ అయిపోయారని వారు అంటున్నారు. నిజంగా పరిస్థితి చూస్తే, కోదండరామ్ గారి నియామకాన్ని చూస్తే పరిస్థితి ఎవరైనా అట్నే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు గతంలో మధుసూదనాచారి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి, మరి అతన్ని నామినేట్ చేసి మరి అంతే కదా. మధుసూదనాచారి గారు చేసిరు, బసవరాజు సారయ్య గారిని చేసిరు. రాజకీయ నేపథ్యం ఉంది మరి, అంటే అప్పుడు మీరిద్దరు ఒకటా మరి చెప్పండి. మరి అప్పుడు మీరిద్దరు ఒకటైతే మేము కూడా ఇప్పుడు ఒకటే అనుకోరాదని మరి, అంతేనా కదా. గతంలో మీరే సార్ ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యే కోట అనుకుంటారు, ఎమ్మెల్సీ గవర్నర్ కోట, అదేవిధంగా మధుసూదనాచారి గారు గవర్నర్ కోట. గతంలో ఇక్కడ గవర్నర్ గారు చాలా స్పష్టంగా అడిగారు, అసలు వారిని ఏ కోటలో అంటే వారు సర్వీస్ చేసినట్టుగా ఏం చేసిరో చెప్పండి అని చెప్పి అడిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు వివరణ ఇవ్వలే, వీళ్ళు పట్టించుకోలే. మేమే మూడోసారి వస్తున్నాం కదా, వచ్చిన తర్వాత చూసుకుందాం అని చెప్పేసి పక్క పెట్టారు. నోరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిదే. మేము రాజకీయాలప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తాం, మిగతా సందర్భం రాజకీయం చేయమనేది చాలా స్పష్టం. మేము కేంద్ర ప్రభుత్వం 3 సార్లు కలిస్తే నిన్న మెహదీపట్నం సంబంధించినటువంటి క్లియరెన్స్ తెలుసు కదా, డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ వచ్చింది. మేమేమంటా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అది ప్రజాప్రభుత్వం, మేము ప్రజల సౌకర్యార్థం ఓన్లీ రాజకీయాల సందర్భం మాత్రం రాజకీయాలు చేస్తాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గతంలో పనిచేసిన గవర్నర్ గారు ఉన్నా, వారికి ఇచ్చే గౌరవం మేము ఇస్తా ఉన్నాం కాబట్టి దానిలో భాగంగా ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఇప్పుడు కోదండరామ్ సార్కి ఆయన ప్రొఫెసర్ చాలా సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘకాలం పాటు పనిచేసి ఒక పార్టీ అధ్యక్షులండి చెప్తారు చరణ్ గారు. టీజేఎస్ తెలంగాణ జనసమితి అధ్యక్షులు ఈ సెకండ్ వరకు రాజీనామా కూడా చేయలేదు. మీరు విషయం అర్థం, రాష్ట్రపతి నామినేట్ చేసే దాంట్లో బీజేపీ నాయకులు మరి చెక్ చేసుకోండి. దాంట్లో అక్కడ రాష్ట్రపతి గారు చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గతంలో మధుసూదనాచారి గారు చేసిరు, బసవచారయ్య గారిని చేసిరు. తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ కోదండరామ్ గారు కావచ్చు, అదేవిధంగా సియాసత్ పత్రిక సంబంధించిన అమీర్ అలీ ఖాన్. మేము పార్టీలకు అతీతంగా అంటే క్వాలిఫైడ్ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్సీ సూటబుల్ అవుతారో అట్లాంటి వ్యక్తులను పంపినాం. మేము ఇక్కడ మా పార్టీ సంబంధించిన వాళ్ళని పంపలేదు. అదే కాకుండా ప్రొఫెసర్ కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘకాలం పాటు జేఏసీ చైర్మన్ పనిచేసారు, ప్రొఫెసర్ పనిచేసారు. సార్ కోదండరామ్ సార్ గురించి ఎవరు అనుమానించట్లేదండి, కానీ దాని సార్ పక్కన టీజేఎస్ ఉంది, ఒక పొలిటికల్ అటాచ్మెంట్ ఉంది. మీరు ఎమ్మెల్యే కూడా తీసుకోండి, వేరే కూడా తీసుకోండి, మీరు ఎందుకు విచక్షణ అధికారం ఉన్నది. విచక్షణ అధికారం ద్వారా మాత్రమే వారికి విచక్షణ అధికారం ఉంది. అందుకని దాసోత్సవం రిజెక్ట్ చేసే అధికారం కూడా ఉంది, అంతేనా. దాసోత్సవం గారు ఏం చేసిరో మాకు తెలియదు, వారు ఎందుకు రిజెక్ట్ చేసిన విషయం కూడా వారు తెలియదు. వాస్తవం చెప్పాలంటే మేము పంపిన మాట వాస్తవం, వారు పరిశీలించిన తర్వాత యాక్సెప్ట్ చేసినట్టుగా ఒక ఎరుకల సామాజిక వర్గం అండి, కుర్ర సత్యనారాయణ ఒక ఎరుకల సామాజిక వర్గం, రేర్ ఆఫ్ ది రేర్. అట్లాంటి కులాలు చట్టసభలకు రావడం అనేది రేర్ ఆఫ్ ది రేర్. మీరు అలాంటి క్యాండిడేట్ కూడా గవర్నర్ గారు రిజెక్ట్ చేసి అకారణంగా ఏ కారణం లేకుండా చెప్పాలి కదా. గవర్నర్ గారు ఏం చేసినా మాకు తెలియదు, అది గవర్నర్ గారు సబ్జెక్ట్ మనది కాదు. మేము మాట్లాడాల్సిన మా క్యాండిడేట్లకు సంబంధించి మా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవల్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులను గవర్నర్ ఆమోదించడం చాలా శుభదాయకం. ఎందుకంటే మేము మంచి వ్యక్తులను మేమించారు, మంచి మనసుతో స్వీకరించింది తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్సీలు నెక్స్ట్ ప్రమాణ స్వీకారం భావిస్తా ఉన్నాం. రైట్ శ్రవణ్ గారు చెప్పండి. నిజంగా కుర్రా సత్యనారాయణ గారి రిజెక్షన్ అయితే తెలంగాణ సమాజం మొత్తం కూడా బాధపడిందండి. ఎరుకల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి అవకాశాలు రావడమే చాలా అరుదు. అలాంటిది సీఎం గారు వాళ్ళని కూడా చట్టసభల్లో కూర్చోబెట్టాలి, వాళ్ళని కూడా రాజకీయంగా ఒక అధికారంలో కూర్చోబెట్టాలన్న సదుద్దేశంతో ఆ రోజు ప్రతిపాదిస్తే గవర్నర్ గారు రిజెక్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరం అండి. ఇప్పుడు చాలా సింపుల్ గా అవి మాకు తెలియదు, అసలు వాటి గురించి మేము ఇచ్చినాం, మాకు మాత్రం మంచిగా చేసింది అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు 9 సంవత్సరాల కాలం పాటు వీళ్ళేగా మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. వారే అన్ని బిల్లులు మీరే మద్దతు ఇచ్చి ఇప్పుడు మేము 9 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడిచింది. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారే తెలంగాణ రాష్ట్రం నడిచి ఇప్పుడేదో మీరు ఆ గవర్నర్ విషయంలో ఆమెకు విచక్షణ అధికారులు ఉన్నాయి, ఆమెకు ఎక్కడ గౌరవం ఇచ్చారా మీరు? మరి ఆమె కనీసం భద్రాచలం పోతే కనీసం ప్రోటోకాల్ ఫాలో కాలేదు. ఆమెకు మీకు వ్యక్తిగత విభేదాలు ఉంటే మేమేం చేస్తుంది దానికి? మేము ఆమెకి ఇచ్చే గౌరవం ఇస్తా ఉన్నాం, ప్రతిపక్ష పార్టీ గౌరవించే విధంగా గౌరవిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ అయినా కూడా మేము కలిసి వచ్చినాం. ఆయన్ని కలిసిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి చాలా డిఫెన్స్ సంబంధించిన ల్యాండ్ క్లియర్ చేసి నిన్న అంటే ఎలాంటి శతభిషాలు పెట్టుకోవద్దు కదా, రాజకీయాలు ఉన్నాం మనం. రైట్ శ్రవణ్ గారు ఏం చెప్తారు? ఓపెన్ సీక్రెట్, మీరు కాంగ్రెస్ కలిసిపోయారనేది
వారు చెప్తూ వారు చేస్తున్న ఆరోపణ. ఇంకొకటి మోడీ నాడు ప్రధానమంత్రి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఇంటర్నల్గా కాంగ్రెస్ ఏది చెప్తే బీజేపీ అదే ఇంటుంది అనేది ఒక విశ్లేషకుల నుంచి వస్తున్న అభిప్రాయాలు, ఆరోపణలు. ఏం చెప్తారా మీరు? శ్రావణ్ గారు ఉన్నారా? శ్రావణ్ గారు మీరు మీట్లో ఉన్నారు సార్, వినబడతలేదండి. రైట్ రైట్ ఎస్ క్లియర్, గెట్ క్లియర్. ఓకే, సో ముందుగా అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆ విశ్లేషకులు రాజకీయ పరిణామాలు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలిసినంత మాత్రానే తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ ప్రకంపనాలు జరుగుతాయన్నటువంటి విశ్లేషకులు, మేధావులు ఎవరైనా ఉంటే వాళ్ళ నా దగ్గర పంపించండి సార్. వాళ్ళ కూడా నేను కాళ్ళు కడిగి పాలాభిషేకం చేయాలనుకుంటా, వాళ్ళ కాళ్ళాభిషేకం చేయాలనుకుంటా. ఒకటి సెకండ్, ఇది మెచ్యూరిటీకి సంబంధించిన విషయం సార్. ఒకటి, రాజకీయాలకు మనం ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు రాజకీయం చేస్తే అది వేరే విషయం, లేదా ఏదైనా రాజకీయ పార్టీ నిజంగా తప్పు చేస్తే అది వేరే విషయం. కానీ మీరు గమనించాలి, గత డిబేట్ లో కానివ్వండి, వేరే డిబేట్స్